నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంద్యాలలో తడి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం. ఆధునిక బయోడైజెస్టర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో రేపు చాగంటి ప్రవచనం, గోసేవపై ప్రత్యేక కార్యక్రమం. నంద్యాల శాంతినికేతన్ విద్యార్థుల ప్రభంజనం, రాష్ట్ర స్థాయి టాలెంట్ పోటీల్లో మెడల్స్ పంట. నంద్యాల అన్సర్ జ్యువెలరీలో సరికొత్త డైమండ్ నగలు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు, పోస్టర్ ఆవిష్కరణ చేసిన చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు. నంద్యాలలో కాలువల ప్రక్షాళన, కలెక్టర్ రాజ్కుమారి కనియా హెచ్చరిక. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దే దిశగా మున్సిపల్ యంత్రాంగం మరో కీలక అడుగు వేసింది. పట్టణంలో పేరుకుపోతున్న తడి చెత్త సమస్యకు శాస్త్రీయ పరిష్కారం చూపుతూ అత్యాధునిక బయోడైజెస్టర్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. శనివారం పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కనియా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సుమారు 17 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బయోడైజెస్టర్ తడి చెత్తను విలువైన సంపదగా మార్చనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, మనం వేసే తడి చెత్తను కేవలం 24 గంటల్లోనే ఎరువుగా మారుస్తుంది. రోజుకు 1000 కిలోల చెత్తను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ యంత్రానికి ఉంది. దీని ద్వారా తయారైన ఎరువును 30 రోజుల పాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ చేస్తే అది నాణ్యమైన పొడి ఎరువుగా మారుతుందని, దీనిని వ్యవసాయానికి, తోటలకు అద్భుతంగా వినియోగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ, పట్టణంలోని హోటళ్లు, హాస్టళ్ల యజమానులు తమ వద్ద వచ్చే తడి చెత్తను ఇక్కడికి తరలించి ఎరువుగా మార్చుకోవాలని సూచించారు. త్వరలోనే హోటల్ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలందరూ భాగస్వాములైతేనే నంద్యాలను పర్యావరణ రహిత పట్టణంగా మార్చగలమని కలెక్టర్ పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో రేపు ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరియనుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గోసేవ ప్రాముఖ్యతపై విశేష ప్రవచన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ధర్మవర్ధిని ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో రేపు అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ఆధ్యాత్మిక సభ జరగనుంది. గో ప్రాధాన్యత, గోసేవాశ్యకత అనే ముఖ్యమైన అంశంపై చాగంటి కోటేశ్వరరావు భక్తులకు హితబోధ చేయనున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం నంద్యాలకు చేరుకున్న చాగంటి కోటేశ్వరరావును రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గోవుకు ఉన్న విశిష్టతను, ప్రస్తుత కాలంలో గో సంరక్షణ ఎంత అవసరమో వివరించేందుకు ఈ వేదిక సిద్ధమైంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు మైదానంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక చింతన గల ప్రజలు, గో ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటారు. ఇటీవల నిర్వహించిన వివిధ టాలెంట్ పోటీ పరీక్షల్లో ఈ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి మెడల్స్ సాధించారు.
నంద్యాల పట్టణం క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టాలెంట్ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టించారు. వందలాది పాఠశాలల నుండి వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో శాంతినికేతన్ విద్యార్థులు తమ మేధస్సుతో పోరాడి ఏకంగా 18 మెడల్స్ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కరెస్పాండెంట్ సూర్యదేవర సుధాకర్ మరియు డైరెక్టర్ రమ్యారెడ్డి విజేతలైన విద్యార్థులకు మెడల్స్ను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల వెనుక ఉన్న తల్లిదండ్రుల కృషిని గుర్తిస్తూ వారిని కూడా ఘనంగా సన్మానించారు. పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో వేలాది మంది విద్యార్థులతో పోటీల్లో నెగ్గి మా పాఠశాల పిల్లలు 18 మెడల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించి వారి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. అత్యుత్తమ ఫలితాలతో నంద్యాల పేరును రాష్ట్ర స్థాయిలో మారు మోగేలా చేసిన శాంతినికేతన్ విద్యార్థులను స్థానికులు మరియు విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రాంతినగర్ లందు ఈ విద్యా సంవత్సరంలో వివిధ రకాలైనటువంటి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులందరినీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అపుస్మా సాట్ ఎగ్జామినేషన్స్ అండ్ ఈ అభ్యాస్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి వివిధ రాష్ట్ర స్థాయి టాలెంట్ పరీక్షల్లో శాంతినికేతన్ క్రాంతినగర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించడం చాలా గొప్ప విషయం. ఈ విజయాన్ని అందుకున్నటువంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర స్థాయిలో వందల మంది పాఠశాలలు, వేల మంది విద్యార్థులు పాల్గొన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఒలింపియాడ్ అండ్ టాలెంట్ టెస్ట్, సైన్స్ ఫెయిర్ కాంపిటీషన్స్లో శాంతినికేతన్ విద్యార్థులు నిజంగా ఎన్ని బహుమతులు సాధించడం, దాదాపు 18 మెడల్స్ సాధించడం జరిగింది. ఇంత గొప్పగా కృషి చేసి, హార్డ్ వర్క్ చేసి, నిజంగా వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్ ఈరోజు ఫలితాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థులందరినీ, తర్వాత విద్యార్థులతో పాటు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని కూడా పాఠశాల తరఫున ఘనంగా సత్కరించడం జరిగింది. మరి ఇంత చక్కగా విద్యార్థుల్ని అన్ని రంగాల్లో, అంటే ఒక రెగ్యులర్ అకాడమిక్స్లోనే కాకుండా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లోనే కాకుండా టాలెంట్ పరీక్షల్లో కూడా ఈ స్థాయి రాష్ట్ర స్థాయి విజయాలను అందించినటువంటి
శాంతినికేతన్ ఉపాధ్యాయ వర్గానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని ప్రముఖ బంగారు మరియు వెండి వ్యాపార సంస్థ అన్సర్ జ్యువెలరీ వినియోగదారుల కోసం సరికొత్త వజ్రాభరణాలను అందుబాటులోకి తెచ్చింది. శ్రీనివాస నగర్లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న తమ షోరూంలో ప్రతి ఒక్కరికి నచ్చేలా అత్యంత ఆకర్షణీయమైన ధరల్లో ఈ డైమండ్ నగలు లభిస్తాయని యాజమాన్యం వెల్లడించింది. వజ్రాభరణాలు అంటే కేవలం ధనవంతులకే పరిమితం అనే అపోహను తొలగిస్తూ నంద్యాలలోని అన్సర్ జ్యువెలరీ సరికొత్త అడుగు వేసింది. నంద్యాల పట్టణం శ్రీనివాస నగర్ మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఈ షోరూంలో సామాన్యులకి సైతం అందుబాటులో ఉండే ధరల్లో అద్భుతమైన డైమండ్ కలెక్షన్ను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా పెళ్లిళ్ళు, శుభకార్యాలు మరియు పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని మహిళల మనసు దోచుకునే రీతిలో విభిన్నమైన డిజైన్లను ఇక్కడ సిద్ధం చేశారు. నాణ్యతలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వజ్రాలను వినియోగదారులకు అందిస్తున్నట్లు షోరూం యజమానులు తెలిపారు. ముఖ్యంగా 18, 19, 20, 21 డైమండ్ ఎగ్జిబిషన్లో పెట్టినామండి. మన దగ్గర 10,000 నుండి 25 lakhs వరకు ఒక నగ ఉంటుంది. ఈ నగలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు. ఈ 4 days క్యారెట్ డైమండ్ క్యారెట్ 52,000 మాత్రం ఇస్తాం. 4 రోజులు మాత్రం. ఈ 4 రోజులు 1 క్యారెట్ డైమండ్ కాస్ట్ 52,000 మాత్రమే. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించే కోరుతున్నాము. అదేవిధంగా పుల్కి డైమండ్ కూడా మన దగ్గర పుల్కి ఐటమ్, అదేవిధంగా పుల్కి డైమండ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించే కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా స్వా డైమండ్స్ ఒక డీలర్షిప్ ఇస్తున్నాము కృష్ణా లెక్కనే. ఈ స్వా డైమండ్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ స్వా డైమండ్స్లో కూడా ఆధునిక మిషన్లతో చిన్న వస్తువు 1/2 గ్రామ్ బంగారులో ఉంగరం చేస్తారు. ఒక ఉంగరం ప్రైస్ 10,000కి వస్తుంది. మా బంగారులో కూడా 10,000 ఉంగరం రాదు. పేదవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వాహా డైమండ్ తీసుకుంటే కోరుతున్నాము. ఇక్కడ మా షాప్ అక్కడ వచ్చేసి మా షాప్లో ఆ షాప్లో కృష్ణా డైమండ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మన శ్రీనివాస్ నగర్ మోర్ ఆపోజిట్లో అన్సర్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీలో స్వా డైమండ్ నగలు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల విద్యా సంస్థల హబ్లో మరో కీలక అడుగు పడింది. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు వేదికగా మారుతోంది. 2027లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు ఐసిఎన్ డిమాక్ 2027 పోస్టర్ను శనివారం ఘనంగా ఆవిష్కరించారు. నంద్యాలలోని శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల మరియు పరిశోధన రంగంలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. 1వ అంతర్జాతీయ నానో పరికరాలు, అధునాతన కంప్యూటింగ్ కోసం అభివృద్ధి చెందుతున్న పదార్థాలపై సదస్సు
ఐసెన్ డిమాక్ 2027 పేరుతో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్ పోస్టర్ను శాంతిరామ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శాంతిరాముడు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా విద్యార్థులు పరిశోధకులు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్జిఎం గ్రూప్ డీన్ అకాడమిక్స్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నాణ్యమైన విద్యను అందించడంలో ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐ మరియు అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. Fast approaching towards the research and innovations. You know, in India, as of now, the publication rate is very low compared to other parts of the world. Why India is very backward in publishing the top journal publications that we should take into account. Because of the funding problem in most of the private institutions, they could not able to produce more number of good journal papers. That many of the private institutions, including IITs, NITs, now the government of India has decided entire world and they can make use this opportunity, they can publish paper, they can submit here. So once they submit here, if it is accepted, automatically it will be jumped into the Scopus journal. That is the credit given to all the faculty members in the entire world, not only in India. Entire world they can make use this opportunity. And I request the other faculty, those who have with non-PhD persons, they should publish at least 1:1.5. That is the ratio fixed by the government of India. Based on these inputs, the government of Andhra Pradesh also, while fixing the fees calculation, fees act recently, they also made it mandatory in all Andhra Pradesh engineering colleges. Each faculty, they should present at least one publication in a year in a reputed journals. That is the request made by the Honorable Chief Minister of Andhra Pradesh to all the engineering colleges. So in this regard, I request all the faculty members of Shantiram, RGM and other medical groups, so I request all the faculty, at least you should produce, because you are all senior faculty members working more than 15 years in all these institutions. I request you could able to give at least 2 publications in a year, so that your strength, your institution strength will go all around the world. So what is the next point of this thing is, for publishing the paper, first we have to identify these publishers. నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్యంపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా పట్టణంలోని కాలువలను కాలుష్య కోరల నుంచి విడిపించేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని కలెక్టర్ రాజ్కుమారి గనియా స్వయంగా రంగంలోకి దిగి వేగవంతం చేశారు. కాలువల్లో చెత్త వేస్తే భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. నంద్యాల పట్టణ నీటి వనరుల పరిరక్షణకు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. శనివారం పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కేసీ కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, ముళ్ళ పొదలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు మరియు ప్రజలకు కీలక సూచనలు చేశారు. పట్టణంలోని ప్రధాన కాలువలన్నిటినీ దశల వారీగా శుభ్రం చేసేందుకు తక్షణమే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించేందుకు ప్రతి కాలువ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించి కాలువలను కలుషితం చేసే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పారిశుద్ధ్యం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని
రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఇరిగేషన్ అధికారులు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీకి కలెక్టర్ గా నేను స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఉన్నాను. ఈ జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్లో ఎన్ని కెనాల్స్ వెళ్తూ ఉన్నాయి, అలాగే చాలా పూడుకుపోయి ఉన్నాయి, ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ లేదు, చాలా కంప చెట్లు, బుషెస్, షాప్స్ అన్నీ వచ్చేసాయి. మన నంద్యాల పట్టణ వాస్తవ్యులు కూడా ఇది వాటర్ బాడీ మనం కాపాడుకోవాలి అన్న ఆలోచన లేకుండా చెత్త చెదారాలు అన్నీ కూడా ఇందులో డంప్ చేసేస్తూ ఉన్నారు. వీటికి ఈరోజు ఈవినింగ్ ఒక చక్కటి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఈ డ్రైన్స్ ఏమేమి మన నంద్యాల పట్టణం గుండా వెళ్తున్నాయో వాటన్నింటినీ కూడా క్లీనింగ్ ప్రక్రియను మొదలు పెడతాము. ప్రతి డ్రైన్ దగ్గర కూడా సీసీ క్యామ్స్ ఏర్పాటు చేస్తాము. ఎవరన్నా డ్రైన్స్లో కానీ చెత్త వేస్తే వారిపైన పెనాల్టీతో పాటు కఠినమైన చర్యలు కూడా ఉంటాయని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను. ఏ వాటర్ బాడీని కూడా చెత్త చెదారం వేసి కలుషితం చేయకూడదు. ఆ వాటర్ అనేది మనకి ప్రజెంట్ చాలా అవసరం, అది మనకి అవసరం, భావితరాల వరకు అందివ్వాలి. కాబట్టి వాటర్ బాడీస్ పొల్యూషన్ చేసిన వాళ్ళపైన చాలా కఠినంగా వ్యవహరిస్తామని నంద్యాల మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా తెలియజేస్తూ ఉన్నాను. మీరు స్వయంగా భాగస్వాములయ్యి ఈ కెనాల్స్ బాగు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి వార్డు పెద్దలు, ప్రజలు అందరూ భాగస్వాములు అయితేనే మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేయగలం. సో ప్రతి ఒక్కరు కూడా కదిలి ముందుకు వస్తారు. నంద్యాల పట్టణంలో వాటర్ బాడీస్ అండ్ వాటర్ కెనాల్స్ క్లియరెన్స్ కని నేను నంద్యాల పట్టణ స్పెషల్ ఆఫీసర్గా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో తడి చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం. ఆధునిక బయోడైజెస్టర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. నంద్యాలలో రేపు చాగంటి ప్రవచనం, గోసేవపై ప్రత్యేక కార్యక్రమం. నంద్యాల శాంతినికేతన్ విద్యార్థుల ప్రభంజనం, రాష్ట్ర స్థాయి టాలెంట్ పోటీల్లో మెడల్స్ పంట. నంద్యాల అన్సర్ జ్యువెలరీలో సరికొత్త డైమండ్ నగలు. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు, పోస్టర్ ఆవిష్కరణ చేసిన చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు. నంద్యాలలో కాలువల ప్రక్షాళన, కలెక్టర్ రాజ్కుమారి కనియా హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.